20,000 అంటారు. మా దండకు వచ్చేటట్టు ఉన్నాయి. దండకు వచ్చేటట్టుగా ఉంది, వచ్చే ఉంది దండగా. మరి ఏదో చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు. ఊరంతా అప్పుడు ఇక్కడ చెప్ప మిగిలింది. ఏమిస్తారు చెప్ప అయ్యా? ఏం మిగిలింది మాకి? మెండ దంటలోనే కింద చెప్ప మిగిలింది అయ్యా. భూమి అయితే ఉంది, ఏం చెయ్యం? ఎన్ని ఎకరాలు వేసారు? ఏం చెయ్యం? అప్పులు పనయ్యం. సావాలా బతకాలా, చెట్టులు దాల్తలా ఉరిచి చేసుకొని చావటానికి. ఊరి నిండా అప్పులు, ఇక్కడేమో ఆదాయం రాలా. అప్పు తెచ్చి భూమి పండియాలి. అయ్యా మాకు మిగిలింది ఇది. అంతా మీరు ఏది దయ చేస్తారో మీరు చేయండి, లేకపోతే సాగు కొట్టండి. మాకు మిగిలింది ఇదే. మాది కొత్తపేట గ్రామం. 2 ఎకరాలు మాకు సాగు. ఒక 200 ఎకరం దాకా పోవాల్సి ఉంది మాకు. ఎంత? 800 ఎకరం? 200 ఎకరం పైన. ఓకే ఓకే. 200 ఎకరం దాకా పైన ఉందండి సాగు. అది మద్దతు ధర లేదు అసలు మాకు. దాని మెటీరియల్ వచ్చేటప్పటికి ఒక కోసి కుట్టినందుకే 50 రూపాయలు 60 రూపాయలు తాడుగు పడుతుంది ఓకే మాకు. అది అమ్మేటప్పటికి 200 లోపు అమ్ముతుంది. అసలు మెటీరియల్ గిడతలేదు మాకు. రైతులకు అలా మా మద్దతు ధర అసలు లేదు. చాలా ఇబ్బంది పడతాం. మీరు పొగాకు ఎదరకు రావట్లేదు అంతవరకు రైతు. దాన్ని కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు మద్దతు ధర ఇప్పిస్తే పొగాకు కొంచెం రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే. ఎక్కువ శాతం ఇప్పుడు మీ ఊర్లో పండే పంట ఎక్కువ పొగాక 200 ఎకరాల దాకా. మరి ప్రభుత్వానికి ఎప్పుడు మీరు ఇలా నష్టం జరిగిందని ఎప్పుడు తీసుకెళ్ళాలి? అమ్ముతుంది కదండి ఇప్పుడు. ఈ సంవత్సరం మరీ డల్ అయిపోయింది. ఎకరానికి వచ్చేటప్పటికి రైతులు పైన పోయేటట్టుకున్నాను ఈ సంవత్సరం. ఓకే ఓకే. వచ్చి 3 రూపాయలు. మీరు ఇప్పుడు అసలు ఏ టైంలో వేస్తారు? ఇది ఎన్ని నెలలు పంట అండి అసలు? ఇది ఇది మొక్క పుట్టిన కానీ 6 నెలలు అండి. ఇది విత్తనం కాడ నుంచి ఓకే 6 నెలలు మన చేతిలోకి వస్తుంది. మనకి జనవరికి కోత మొదలెస్తామండి. ఓకే. ఫిబ్రవరి కల్లా మళ్ళీ మనం వేస్తాము. అప్పటి నుంచి మన రైతు అమ్మటానికి పట్టాలు కట్టాలి, కోచింగ్ కానీ చాలా చాకరీ. ఓకే ఓకే. 6 నెలలు దాని మీద ఉంటే రైతు ₹1,00,000 అయితే ఎకరానికి. ఓకే. కాకిందకి వచ్చాడు ₹1,00,000 అయిపోద్ది. లక్ష కూడా రావట్లేదు. 60,000-70,000 వచ్చేటట్టుకున్నప్పుడు కూలీకి ఇచ్చేప్పటికి 1000 రూపాయలు ఎకరం వచ్చేటప్పుడు 20,000 25,000 నష్టం వచ్చేటట్టుకుందండి ఈ సంవత్సరం. ఓకే. మీకు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వం. గిట్టుబాటు ధర లేదండి అసలు. ఓకే. ఏటా అయితే నీడు 60,000 అమ్మింది.